அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெருங்கருணை அருட்பெருஞ்சோதி. అరుట్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి తనిపెరుంకరుణై అరుట్పెరుంజ్యోతి. అందరికీ వందనం. గత వీడియోలలో మనం వళ్ళలార్ గారి జననం, విద్యాభ్యాసం, చిదంబరక్షేత్ర పయనం, కరుంగుళి నివాసం, ధర్మశాల ప్రారంభం, తిరువరుట్పా ప్రచురణ వంటివి చూశాం. ఇక ఈ వీడియోలో వళ్ళలార్ గారి జీవితంలోని మరిన్ని సంఘటనలు చూద్దాం. ధర్మశాల స్థాపనానంతరం వళ్ళలార్ గారు ధర్మశాలలోనే ఉంటూ వచ్చారు. క్రమంగా అక్కడ రద్దీ పెరగడంతో ధర్మశాల బాధ్యతను కల్పట్టు అయ్యకు అప్పగించి 1870వ సంవత్సరంలో అక్కడ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేటుకుప్పం అనే గ్రామంలో నివాస స్థలం ఏర్పరచుకున్నారు. అక్కడే ఉంటూ అప్పుడప్పుడు ధర్మశాలను సందర్శిస్తూ ఉండేవారు. ఒక సమయంలో చైత్రమాస మండుటెండల్లో ధర్మశాలకు వచ్చినవారు వేసవి తాపం వల్ల ఇబ్బంది పడుతుంటే వర్షం లేని కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన వళ్ళలార్ అక్కడ ఉన్నవారిని ఒక చెంబునీరు తెచ్చి తన పాదాలమీద పోయమన్నారు. కాసేపటికే ఆ ప్రాంతమంతా వర్షం కురిసి వాతావరణం చల్లబడింది. పంచభూతాలను సైతం నియంత్రించే స్థితిని వళ్ళలార్ పొందారు అని ఇదివరకే మనం చెప్పుకున్నాం. ఒకరోజు వడలూరులో అకస్మాత్తుగా కుండపోతూ వర్షం కురిసింది. ఆ వర్షానికి ఎక్కడ ఉన్నవారు అక్కడే స్తంభించిపోయారు. ఎటూ వెళ్లలేని పరిస్థితి. ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఆగపోయారు. చాలామంది వర్షంలో తడిసి ముద్దయ్యారు. కాని అక్కడే ఉన్న వళ్ళలార్ గారిమీద ఒక్క వర్షపు చుక్కకూడా పడలేదు. జీవకారుణ్య సచ్చిలతలో ఆకలితో ఉన్నవారి ఆకలి బాధ తీర్చడమే వ్రతముగా ఆచరిస్తున్న జీవకారుణ్యము కలిగిన సంసారులకు వేసవి ఎండలు కాని, వర్షం కాని, పెనుగాలులు కాని, చల్లటి మంచు కాని, ఉరుములు, మెరుపులు, నిప్పు మొదలైనవి ఏవికూడా ఏ విధమైన ఉత్పాతాలను, కష్టాన్ని కలిగించవని చెబుతున్నారు వళ్ళలార్ గారు. ఒకరోజు ధర్మశాలలో ఉన్న వారందరికీ జ్వరము సోకింది. అప్పుడు వళ్ళలార్ గారు ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళి, అమ్మా, అయ్యా, మీ జ్వరము నాకిచ్చేస్తారా అని అందరినీ అడుగుతూ ఒక గదిలోనికి వెళ్ళి వారి జ్వరానంతా ఆయన తీసుకుని ఒక 5 నిమిషాలుండి బయటకు వచ్చారు. వెంటనే అందరికీ జ్వరం నయమైంది. ఇలా ఎన్నో సందర్భాలలో ఎంతోమందికి అనారోగ్యాలను నయం చేశారు వళ్ళలార్ గారు. వేట్టవలం జమీందారుగారైన అప్పాస్వామి పండారిగారికి 2 భార్యలు. ఒకరికి బ్రహ్మ రాక్షసి పట్టి పీడిస్తున్నది. ఇంకొకరు జలోదర రోగంతో బాధపడుతున్నారు. ఎంతమంది వైద్యులు, మంత్రవాదులు ఎంత ప్రయత్నించినా వీరి సమస్యకు పరిష్కారం దొరకలేదు. వళ్ళలార్ గారి గురించి విన్న జమీందారుగారు ఆయనను తీసుకురమ్మని వారి సేవకులను వడలూరుకు పంపారు. ఎందరో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయేసరికి నమ్మకం కోల్పోయిన జమీందారుగారు వళ్ళలార్ గారిని పరీక్షించదలచారు. ఒకేలా ఉండే 2 కుర్చీలను వేసి ఆ రెండింటిలో తాను మనసులో ఏ కుర్చీనైతే అనుకుంటారో ఆ కుర్చీలోనే సరిగా అక్కడే వళ్ళలార్ గారు గ్రహించి కూర్చోవాలని ఆలోచించి సిద్ధం చేశారు ఆయన. తన మనసులోని ఆలోచనను సరిగా పసిగట్టగలిగినప్పుడు వళ్ళలార్ గారిని మహాత్ముడని ఆయన అంగీకరించదలచారు. వళ్ళలార్ జమీందారుగారి ఇంటికి రాగానే గుమ్మంలోనే బ్రహ్మరాక్షసితో ఇబ్బంది పడుతున్న జమీందారుగారి భార్య శాంతంగా వచ్చి వళ్ళలార్ గారిని నమస్కరించి ఆయన చేతులు మీదుగా విభూతి ప్రసాదాన్ని స్వీకరించి లోనికి వెళ్ళింది. కేవలం వళ్ళలార్ గారి ఉనికితోనే ఇలాంటి నెగటివ్ ఎనర్జీస్ ఏది కూడా ఆ దరిదాపుల్లో ఉండేవి కావు. ఇక ఇంట్లోకి వెళ్లగానే ఆయనకు అక్కడ ఉన్న 2 కుర్చీలు కనిపించాయి. ఆ రెండింటిలో జమీందారుగారు ఏ కుర్చీనైతే తన మనసులో ఎంచుకున్నారో సరిగ్గా అందులోనే వళ్ళలార్ గారు కూర్చోవడంతో తన మనసులో ఉన్నదాన్ని ఖచ్చితంగా తెలిసి ఆ కుర్చీనే ఎంచుకున్న వళ్ళలార్ గారి అంతర్దృష్టిని గ్రహించి వారు మహాత్ములే అని
మనస్ఫూర్తిగా అంగీకరించి వళ్లలార్గారికి పాదాభివందనం చేసి నమస్కరించారు. జమీందారుగారి రెండవ భార్య కూడా వచ్చి వళ్లలార్గారి చేతులు మీదుగా విభూతి ప్రసాదాన్ని స్వీకరించిన వెంటనే ఆమెకు ఉన్న జలోదర రోగం నయమైపోయింది. ఇలా ఎందరికో రోగాలను, వారి బాధలను పోగొడుతూ వచ్చారు వళ్లలార్గారు. ఇవే కాకుండా గొప్ప గొప్ప పండితులు సైతం వళ్లలార్గారి దగ్గర తమ సందేహాలను, వివరణలను, ఉపదేశాలను పొందడానికి వచ్చేవారు. అప్పటి శంకరాచార్యులు కూడా వళ్లలార్ దగ్గర తమ సందేహాలను నివర్తి చేసుకోవడం జరిగింది. ఒకసారి సంగీత విద్వాంసులైన చిదంబరం కృష్ణయ్యర్గారు వళ్లలార్గారు రాసిన మహాదేవమాలలోని మొదటి పాసురాన్ని అపురూప రాగంలో సాధన చేసి వళ్లలార్గారి ముందు పాడి వినిపించారు. అప్పుడు వళ్లలార్గారు కృష్ణయ్యర్ పాడిన రాగం కంటే వినేముగా అదే పాటను పాడి వినిపించారు. ఆయన వళ్లలార్గారు సంగీతంలో కూడా ఇంత నైపుణ్యం కలిగి ఉన్నారే అని ఆశ్చర్యపడ్డారు. వేదాగమాలు మొదలైన సకల శాస్త్రపారంగతుడు, సాధకుడు అయిన బ్రహ్మశ్రీ ఆడూరు సభాపతి శివాచార్యుల వారిని తమ అంతర్వాకుతో వళ్లలార్గారు తమ దగ్గరకు రప్పించుకుని ఆయనకు ఏకాంతములో గాయత్రీ మంత్రము యొక్క అంతరార్థమును, దానిలోని సూక్ష్మజ్ఞానమును ఆయనకు ఉపదేశించి తన శిష్యునిగా స్వీకరించారు. ఇదే విధంగా ఒకసారి పుదుచ్చేరిలోని తంతి కార్యాలయంలో పనిచేస్తున్న పినాకపాణి అనే ఒక అధికారి తాను 7-8 భాషలలో మాట్లాడగల నైపుణ్యం కలిగినవారు. ఆయన ఒకసారి ధర్మశాలలో గల సంఘ సభ్యులను చూసి అందరూ ఒకచోట చేరి ఏ పని లేకుండా తిని కూర్చుని కాలం వృధా చేస్తున్నారు అని హేళన చేశారు. ఇలా ఉండగా ఒకరోజు ఆయన వళ్లలార్గారిని దర్శించడానికి వడలూరు వచ్చారు. ఆయన రాకముందే వళ్లలార్గారు ఒకరు మనకు బుద్ధి చెప్పడానికి వస్తున్నారు అని అన్నారు. ఆయన వచ్చే సమయానికి వళ్లలార్గారు ప్రసంగం చేస్తున్నారు. అరగంట తర్వాత తొళువూర్ వేలాయుధంగారి పుత్రుడు తిరునాగేశ్వరం అనే 4 ఏళ్ల బాలుడిని తన చేతితో పట్టుకుని పినాకపాణిగారి ఎదుట నిలబెట్టి మీకు ఎన్ని భాషలు తెలుసు అని అడగగా అందుకు పినాకపాణిగారు ఒక 5-6 భాషలు తెలుసు అని చెప్పారు. అందుకు వళ్లలార్గారు ఏ భాషలో ఏ విషయం గురించైనా సరే ఈ బాలుడిని అడగండి అని అన్నారు. పినాకపాణిగారు ఆశ్చర్యముగా అలా చూస్తూ ఉండిపోయారు. వళ్లలార్గారు ఆ 4 ఏళ్ల బాలుని చేత 7 భాషలలో మాట్లాడించారు. ఇవే కాక వళ్లలార్గారు రసవాద విద్యలో కూడా నిష్ణాతులుగా ఉన్నారు. ఒకసారి కడలూరులోని వేదనాయగంగారు వెండి, రాగి, తగరము మొదలైన వాటితో రసవాదం చేసే ప్రయత్నం చేస్తుండగా అవి కరిగిపోయాయి. ఎంత ప్రయత్నం చేసినా ఆయన తరం కాలేకపోయింది. ఈ ప్రయాసలో ఎంతో డబ్బు ఖర్చు చేశారు ఆయన. అక్కడికి వచ్చిన వళ్లలార్గారు ఒక ఇనుప పలకను ఒక మూలికతో కలిపి 2 పిడకలను వేసి మండించినప్పుడు అది స్వచ్ఛమైన బంగారంగా మారింది. దాన్ని అవతలికి పడేసి వళ్లలార్గారు వేదనాయగంగారితో కోరికలు లేనివాడికే ఇది సాధ్యమవుతుంది. ఇక ఈ ప్రయత్నాన్ని మానుకోమని ఉపదేశించారు. ఇలా ఇంకొక సంఘటనలో ఆరుముగంగారు వళ్లలార్గారి దగ్గర ఒక గుళికమణిని పొందదలిచారు. వళ్లలార్గారు ఆయనకు 2 గుళికలను ఇవ్వగా వాటిని చేతిలో పట్టుకోలేక జారవిడిచారు. అప్పుడు వళ్లలార్గారు అక్కడ గోడమీద రాసి ఉన్న 4 సచ్చిలతలను చూపించి దీనిని ముందు పొందండి, ఆ తర్వాత అన్నీ సాధ్యమవుతుంది అని అంటారు. ఈ సచ్చిలతల గురించి వివరంగా రాబోవు వీడియోలలో చూద్దాం. శుద్ధదేహం పొందిన వారి చేతిలో పంచలోహాలను ఉంచితే కరిగిపోతుంది అని తెలుసుకున్న ఒకతను ఇది నిజమేనా అని వళ్లలార్గారిని అడగగా వెంటనే ఒక వెండి ముక్కను తన చేతిలోకి తీసుకుని కొద్దిగా ఒత్తినప్పుడు ఆ వెండి ముక్క నేరుగా కరిగిపోయింది. ఇలా ఎన్నో అద్భుత సంఘటనలు వళ్లలార్గారి జీవితంలో జరుగుతూ వచ్చాయి. భగవంతుని జ్యోతి స్వరూపముగా ఆరాధించి సంపూర్ణ అనుభవాన్ని పొందిన వళ్లలార్గారు ఆ అఖండ దివ్య అనుగ్రహ జ్యోతిని అందరికీ తెలియజేయడానికి వడలూరులో సత్యజ్ఞాన సభను నిర్మించదలచారు. 1871వ సంవత్సరంలో జ్ఞానసభ నిర్మాణం ప్రారంభమైంది. అష్టకోణములో తామర పువ్వు ఆకారంలో జ్ఞానసభను నిర్మించదలచారు వళ్లలార్గారు. దీనిని నిర్మించడానికి కావలసిన నిర్మాణాత్మక ప్రణాళికను వళ్లలార్గారే తమ స్వహస్తాలతో సిద్ధం చేశారు. ఆ ప్రణాళిక ప్రకారమే జ్ఞానసభ నిర్మాణం జరిగింది. జ్ఞానసభ ఒక అసాధారణ కట్టడం. అత్యున్నత జ్ఞాన అనుభవాలను ఆ నిర్మాణంలో పొందుపరిచారు వళ్లలార్గారు.
దీని అంతరార్థాన్ని జ్ఞానసభను గురించిన ప్రత్యేక వీడియోలో చూద్దాం. ఆ తర్వాత చెన్నై పట్టణం నుండి 5 అడుగుల బెల్జియం గ్లాస్ని తెప్పించి వల్లలార్గారు సిద్ధివిళాగల్లో ఒక మండలముంచి ఆ తరువాత జ్ఞానసభలో జ్యోతిని, అద్దమును రెండింటినీ ప్రతిష్ఠించారు. జ్ఞానసభను నిర్మించడానికి కావలసిన వ్యయం సమకూర్చడానికి వల్లలార్గారు తమ శిష్యులను ఒక పెద్ద పాత్రలో నీటిని నింపి తీసుకురమ్మన్నారు. దానిపై ఒక వస్త్రాన్ని కప్పి ఉంచి కాసేపటి తర్వాత తెరిచినప్పుడు అందులో ఉన్న నీరంతా స్వచ్ఛమైన బంగారంగా మారిపోయింది. ఇంతటి స్వచ్ఛమైన బంగారానికి వెలకట్టలేక వ్యాపారులు ఎవ్వరూ దానిని ఇక్కడ అంతటి సొమ్ము చెల్లించికొనడానికి ఎవ్వరి తరమూ కాదు అని గ్రహించారు. అప్పుడు కాంట్రాక్టర్ ఆరుముగంగారు ఆ బంగారాన్ని బంబాయి నగరానికి పంపించి అప్పటి ధర ప్రకారం 75,000 రూపాయలకు అమ్మి ఆ రుసుమును జ్ఞానసభ నిర్మాణానికి ఉపయోగించారు. జ్ఞానసభ కట్టడ నిర్మాణ లావాదేవీల ఖాతాలో ఈ రుసుము శివయోగ సిద్ధి వలన లభించినది అని పొందుపరిచారు వల్లలార్గారు. ఇక జ్ఞానసభ నిర్మాణానికి బంగారాన్ని సృష్టించి దానిద్వారా జ్ఞానసభ నిర్మాణం చేశారు అన్న వార్త ఆ చుట్టుపక్కల ప్రదేశాలలో అంతా ప్రబలి ఆ జిల్లా కలెక్టర్గారికి సమాచారం అందింది. దీని గురించి విచారించడానికి కలెక్టర్గారే స్వయంగా వల్లలార్గారు నివసిస్తున్న మేటుకుప్పం గ్రామానికి వచ్చారు. ఆయన రాగానే వల్లలార్గారు ఇంటి బయటకు వచ్చి కలెక్టర్గారితో కరచాలనం చేసి ఆంగ్ల భాషలోనే ఐ గ్లాడ్లీ వెల్కమ్ యూ అని సంభాషించారు. అక్కడ ఉన్న వారంతా వల్లలార్గారు ఆంగ్లంలో మాట్లాడడం విని ఆశ్చర్యపోయారు. వల్లలార్గారికి కలెక్టర్గారికి మధ్య జరిగిన సంభాషణను ఇక్కడ చూద్దాం. కలెక్టర్గారు వాట్ ఆర్ యూ డూయింగ్ హా అని అడగగా అందుకు వల్లలార్గారు వి ఆర్ డూయింగ్ ప్రాక్టీసెస్ టు కోంకర్ డెత్ అని చెప్పారు. అప్పుడు కలెక్టర్గారు ఇజ్ ఇట్ పాసిబుల్ అని అడగగా వల్లలార్గారు ఎస్ సర్టన్లీ ఇట్ ఇస్ పాసిబుల్. యోర్ బైబిల్ టీచెస్ దట్ ద గోల్ ఆఫ్ ద సోల్ ఇస్ నాట్ గోయింగ్ టు గ్రేవ్ అని అన్నారు. అప్పుడు కలెక్టర్గారు ఐ యాక్సెప్ట్ ఐ సీ యూ ఆర్ అ గ్రేట్ సోల్ అని అన్నారు. ఈ సంభాషణ జరుగుతున్న సమయంలోనే వల్లలార్గారు కలెక్టర్గారి చేతికర్రను తన చేతిలోకి తీసుకుని మాటలు కొనసాగస్తున్నారు. సంభాషణ పూర్తయిన తర్వాత కలెక్టర్గారు తన చేతికర్ర వల్లలార్గారి చేతిలో స్వచ్ఛమైన బంగారంగా మారినదాన్ని గమనించారు. అప్పుడు కలెక్టర్గారికి వల్లలార్గారు ఉద్దేశపూర్వకంగా ఏ ప్రాపంచిక కోరికలతోనూ ఈ రసవాదం చేయడం లేదని కేవలం సంకల్పమాత్రము చేతనే ఏ పదార్థాన్నైనా కూడా స్వర్ణంగా మార్చగలరని గ్రహించారు. కలెక్టర్గారు వల్లలార్గారిని కలిసి ఆయనతో సంభాషించినందుకు ఆనందించి వారికి నమస్కరించి ఆయన ఆశీస్సులను పొంది అక్కడ నుండి వెనుదిరిగారు. ఈ సంఘటనను స్వయంగా వల్లలార్గారితో ఉన్న వారి శిష్యులు వల్లలార్గారి జీవిత చరిత్రలో పొందుపరిచారు. ఆ తరువాత ఒకరోజు కాంట్రాక్టర్ ఆరుముగంగారు జ్ఞానసభ నిర్మాణంలో ధ్వజస్తంభ నిర్మాణానికి కలపను కొనడానికి చెన్నై పట్టణానికి వెళ్లారు. అక్కడ దుకాణంలో చెక్క వెలను విచారించగా వెల అధికంగా ఉన్న కారణంగా వడలూరుకు తిరిగి వచ్చి వల్లలార్గారికి విన్నవించగా వల్లలార్గారు మీరు వెళ్ళి అక్కడ ఉండండి, నేను వస్తాను అని తెలిపారు. అదేవిధంగా మళ్లీ చెన్నైకి వెళ్లిన కాంట్రాక్టర్గారు చెక్క దుకాణంలో ఏ చెక్క అయితే ధ్వజస్తంభానికి సరిపోతుందో సరిగ్గా దానిపైన నిలబడి ఉన్న వల్లలార్గారిని చూశారు. కాంట్రాక్టర్గారు ఆశ్చర్యపడి ఆ చెక్క విలువను ఆ దుకాణదారుని అడగగా అతి తక్కువ ధరకే ఆయన విక్రయించారు. దీని తరువాత వల్లలార్గారిని తన ఇంటికి ఆహ్వానించదలచారు కాంట్రాక్టర్గారు. అప్పుడు వల్లలార్గారు మీరు బయలుదేరండి, నేను వడలూరుకు వెళుతున్నాను అని తక్షణమే వడలూరు చేరుకున్నారు ఆయన. కాంట్రాక్టర్గారు వడలూరు చేరుకున్న తర్వాత ధర్మశాలలోని ఆప్తులకు జరిగిన విషయం చెప్పగా వారు ఆ సమయంలో వల్లలార్గారు వడలూరులోనే ఉన్నారు అని తెలియజేశారు. వల్లలార్గారు ఒకే సమయంలో 2 ప్రదేశాలలో ఉన్నారు అని గ్రహించి దాన్ని వల్లలార్ దగ్గరే అడుగగా ఇది భగవంతుని లీల, బయట పెట్టవద్దు అన్నారు. 1872వ సంవత్సరం జనవరి 25వ తేదీన జ్ఞానసభ నిర్మాణం పూర్తయి తమిళమాసం తై నెలలోని పుష్యమి నక్షత్రంలో జ్ఞానసభలో జ్యోతి ఆరాధన ప్రారంభమైనది. ప్రకృతి సహజ సిద్ధ అరుట్పెరుంజ్యోతి దర్శనం అప్పటినుండి ప్రజలందరి దర్శనార్థం ప్రతి పుష్యమి నక్షత్రానికి
చూపించబడుతూ వస్తున్నది. ఇక వళ్లలార్గారు త్రిదేహ సిద్ధిని పొంది సిద్ధివళాగంలోని గదిలో అంతర్ధానం అవ్వడం గురించిన మరిన్ని వివరాలను తదుపరి వీడియోలో చూద్దాం. సకల ప్రాణులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుగాక. లోకా సమస్తా సుఖినోభవంతు. అరుట్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి తనిపెరుంకరుణై అరుట్పెరుంజ్యోతి.